ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం పేపర్లోని ఎలాంటి మార్పులు చేసింది, ఎలాంటి ఏరియాని మనం చదువుకుంటే రాబోయే ఎగ్జామ్స్లో మనం ఎలా విజయం సాధిస్తామనే దానికి జీపీఓ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. తెలంగాణ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాసిన క్వశ్చన్ పేపర్ ఇది. గ్రూప్ 2 క్వశ్చన్ పేపరు, తెలంగాణ ఉద్యమం పేపర్ ఇది. ఇందులో కొన్ని మార్పులు చేసింది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాంటి క్వశ్చన్ పేపర్స్ ఇవి కావు. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఈ క్వశ్చన్స్ చూడడం వల్ల ఈ క్వశ్చన్ యొక్క కొంచెం ముందు కొంచెం వెనక చదువుకుంటే ఆ ఏరియా నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బుక్కులన్నీ చదివే ఉంటారు. బుక్కులన్నీ చదవడం కన్నా బుక్కులు చదువుకోండి, కానీ ఈ ఏరియాని ఎక్కువ స్ట్రెస్ చేసి చదువుకోండి. ఓకే, కొంచెం ఈజీ మెథడ్లో స్మార్ట్ వర్క్ చేయాలి. బుక్కులన్నీ చదివేస్తే లాభం లేదు. గ్రూప్ 1, 2, 3, 4 అన్ని క్వశ్చన్ పేపర్స్ని వీడియో రూపంలో అందిస్తా. ఒకసారి క్వశ్చన్స్ ప్యాటర్న్ చూసుకొని ఫాలో అవ్వండి. అన్ని వీడియోస్ చూడండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. 30 క్వశ్చన్. పై వాక్యాల్లో సరైనది ఏది అంటుండు, బి మాత్రమే సరైనదట. ముల్కీ నియమాలను కొనసాగించేందుకు గాను రాజ్యాంగ సవరణకై సరైన సిఫార్సులు చేసేందుకు భారత ప్రభుత్వం వాంచ్ కమిటీని నియమించింది. ఈ బ్లూ కలర్ పెన్నుతో రౌండప్ చేసింది టీఎస్పీఎస్సీ ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఇలా రౌండప్ చేశాను, చూసుకోండి. వీడియో స్పీడ్ అనిపిస్తే స్టాప్ చేసుకొని చూడండి. నేను చాలా స్లోగానే నిమ్మలంగా నిదానంగా చెప్తున్నా. లైటింగ్ ఎక్కువ పెట్టుకొని చూసుకోండి. కొంచెం నేను ఫోన్తో ఈ వీడియో చేస్తున్నా, మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే వీడియోస్ చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరు మొదటి నుండి విశాలాంధ్ర భావనను సమర్థించిన నాయకులు? కాళోజీ నారాయణరావు మరియు స్వామి రామానంద తీర్థ. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఏబి 2 కరెక్టట. పెద్ద మరియు చిన్న రాష్ట్రాల మధ్య సమతుల్యత సాధించడానికి 4 పరిమితులను అంబేద్కర్ ప్రతిపాదించెను. బి ప్రకృతి వనరులు మరియు మానవ వనరులు అనే 2 కారకములపై ఆర్థిక స్వావలంబన ఆధారపడి ఉంటుందని ఆయన భావించెను. 33 క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. బి మాత్రమే కరెక్టట. ఏది సరైనది అన్నాడు, కింద చూసుకోండి. పై వాక్యాలలో ఏది సరైనది కాదు అని అంటారు, అవి చూసుకోవాలి మెయిన్గా. ఇంతకుముందు రాసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది, కానీ కొత్త వాళ్ళు అబ్జర్వ్ చేయండి. క్రింది వాక్యాలను పరిగణించండి. కాల్పుల్లో వ్యక్తులు చనిపోవడానికి బాధ్యత పోలీసులదే అనే విషయంలో కమిషన్ ఏకీభవించడం లేదని తన రిపోర్ట్లో స్పష్టం చేసింది. 34వ క్వశ్చన్. 1938లో వందే మాతరం ఉద్యమంలో పాల్గొనేందుకు బహిష్కృతులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను చేర్చుకోవడానికి తిరస్కరించిన ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ఎవరు? కేఆర్ శ్రీనివాస అయ్యంగార్. 35వ క్వశ్చన్. విశాలాంధ్రకు సంబంధించి క్రింది వాటిని కాలక్రమంలో అమర్చము. ABCD ఇవన్నీ వరుస క్రమంలో ఉన్నాయంటే చూసుకోండి ఒకసారి. హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్రపై చర్చ ప్రారంభమైంది. శాసనసభ ఆమోదించింది. రాజ్యసభ ఆమోదం తెలిపింది. భారత రాష్ట్రపతి బిల్లుపై సంతకం చేశారు. విశాలాంధ్రకు సంబంధించి ఈ క్వశ్చన్స్. 36వ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. పై వాక్యాలలో ఏవి సరైనవి అన్నాడు, కింద చూసుకోండి. ACD మాత్రమే కరెక్ట్. బి కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు వదిలేద్దాం, కరెక్ట్ ఏంటో చూద్దాం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 31 డిసెంబర్ 1953లో ఏర్పాటు చేయబడింది. ఈ కమిషన్లోని ఒక సభ్యుడు అయిన KM పనిక్కర్ అప్పటికి ఈజిప్ట్లో భారత
రాయబారిగా పనిచేస్తుండెను. డి 1954 29 జూన్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఆంధ్రాలో తన విచారణను ప్రారంభించింది. చూడండి, కొంచెం లైటింగ్ ఎక్కువ పెట్టుకొని చూసుకోండి, నేను ఫోన్లో చేస్తున్న వీడియో. 37వ క్వశ్చన్. ఆంధ్రాతో తెలంగాణ విలీనమైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని ఫజల్ కమిషన్కు విన్నవించిన టీచర్స్ యూనియన్ నాయకుడు ఎవరు? టి ఆనందరావు. క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచుము అన్నాడు. సీఎం త్రివేది, ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్. పి సుందరయ్య, ప్రతిపక్ష నేత. ఎం హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్ విధాన మండలి చైర్మన్. ఏ కాళేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ విధానసభ మొదటి సభాపతి. ఓకే, స్టాప్ చేసుకొని చూడండి. 39వ క్వశ్చన్. ఉర్దూ భాష గౌరవాన్ని మరియు సముచిత స్థానాన్ని కలగజేయవలసిన ఆవశ్యకతను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ యొక్క రిపోర్ట్లోని ఎన్నో పేరాలో పొందుపరిచింది? పేరా నెంబర్ 371లో. పెద్ద మనుషుల ఒప్పందంకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. ఏబిడి కరెక్ట్. ఏబిడి. రెండు ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా భవిష్యత్తులో ఉద్యోగాల నియామకాలు ఉంటాయి.